హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎగ్జామ్ మెంటర్ ధనంజయ్ గారు. నమస్కారం. నమస్కారం. సో మ్యాథ్స్ కంపల్సరీ అంటే ఫుల్ నాలెడ్జ్ అండ్ ఐక్యూ ఉన్న వాళ్ళు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. వీ కెన్ టేక్ ద అదర్ ఆప్షన్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అంటారు. ఒక చిన్న ఇప్పుడు మీ దగ్గర ఐక్యూ ఎక్కువ ఉంది అనుకుందాం, మీరు కన్ఫర్మ్ యూపీఎస్సీకి వెళ్ళిపోతారు, డెఫినెట్లీ ఆర్ స్టేట్ గ్రూప్ 1కి వెళ్తారు. గ్రూప్ 2 మాక్సిమం. ఇందులో మ్యాథ్స్ మ్యాండేటరీ లేదండి, జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. అంటే మీరు ఐక్యూ ఎక్కువ ఉంటే మీరు ఎందుకు రాస్తారు సబ్ ఇన్స్పెక్టర్ గాని? ఫీల్ అవ్వకండి ఎవరికి కూడా. నా ఉద్దేశం అది కాదు. ఐక్యూ అంటే జనరల్ స్టూడెంట్స్ అని కాదు. ఎన్ఐటి, ఐఐటి వారు ఉంటారు కదా, వారు ఎలా ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ బలంగా ఉంటారు మెంటల్లీ కూడా. సో వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు. మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే ఇటువైపు వస్తారు, ఇటువైపు ఈ చిన్న చిన్న జాబ్స్ ప్రిపేర్ అవ్వడం కోసం. వీరి ఈ మిస్టేక్స్ ఏది వారికున్న బలం, వారికున్న కమ్యూనిటీ కానీ, వారికున్న డిస్టిక్ ఆర్ స్టేట్ ఆర్ నథింగ్ బట్ జోన్ చెక్ చేసుకోవడం, అందులో వారికి మ్యాథ్స్ అవుతుందా రావట్లేదా, రిసీవ్ అవుతుందా చెక్ చేసుకోవడం. పూర్తిగా మ్యాథ్స్ వదలకూడదని, సమ్ ఆఫ్ ది వదిలేవచ్చు ఇంపార్టెంట్ కొన్ని వేస్ట్ టాపిక్స్, కానీ మేజర్ గా అయితే మాత్రం వారు కూడా మ్యాథ్స్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇందాక అడిగిన క్వశ్చన్, అబాకస్ వేదిక్ మ్యాథమెటిక్స్ ఎంత వరకు ఉపయోగపడుతుంది? బేసికల్ గా అబాకస్ వేదిక్ మ్యాథ్స్ కంటే ముందు నేర్చుకోవాలండి. అబాకస్ అనేది నాకు తెలిసినంత వరకు బిఫోర్ అంటే 5th క్లాస్ కంటే ముందు నేర్చుకుంటే మైండ్ లో చేంజెస్ వస్తాయి. సో అది ఆఫ్టర్ స్కూల్ ఏజ్ తర్వాత నేర్చుకోకూడదు. అబాకస్ అనేది సర్టెన్ నెంబర్ ఆఫ్ డయాగ్రామ్ ఫింగర్ బేస్డ్ కాన్సెప్ట్స్ అవి మేము చిన్నప్పుడు నేర్చుకున్నాం. అది 5th క్లాస్ బిలో నేర్చుకుంటే మైండ్ ఫాస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వారిని ఒక ప్లేస్ లో వదిలేస్తే నార్మల్ వ్యక్తి అలా చూస్తూ ఉంటాడు, వీరు చూసేలోపు చుట్టుపక్కల మొత్తం అసలు ఏం జరుగుతుందో అనాలిసిస్ చేసేస్తారు విత్ ఇన్ సెకండ్స్ లో. అబాకస్ మైండ్ ఫాస్ట్ చేస్తుంది బేసికల్. అది స్కూల్ డేస్. వేదిక్ మ్యాథ్స్ అన్నారు. వేదిక్ మ్యాథ్స్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మామూలుగా 10th బిలో నేర్చుకోవాలా, లేదు అంటే మాత్రం ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎంపీసీ అయితే కాలేజ్ సబ్జెక్ట్ తో పాటు వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటే వీరు ఇంకా వైడ్ నాలెడ్జ్ అంటే ఫాస్ట్నెస్ వస్తుంది. అంటే మైండ్ జనరల్ గా వేదిక్ మ్యాథ్స్ లో మేజర్ రూల్ జీరో బేస్డ్ కంటెంట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే సపోజ్ మరి నేను 44 ఇంటూ సమ్ 15 ఎంత మల్టిప్లై చేయమంటే మీరు ఎలా మల్టిప్లై చేస్తారంటే 15 4s సంథింగ్ చేస్తారు. వారు రివర్స్ వస్తారు, అంటే మీరు రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తారు మల్టిప్లేషన్ లో. వేదిక్ మ్యాథ్స్ లెఫ్ట్ నుంచి రైట్ కి వస్తారు అన్నమాట. దానివల్ల ఏమవుతుందని పెద్ద నెంబర్ సైజ్ పెరిగే కొలది వారికి ఈజీ అవుతుంది, మీకు భయం పెరుగుతుంది. డిఫరెన్స్ అది కూడా ఇప్పుడు నేర్చుకోకూడదని. అది కూడా ఇంటర్మీడియట్ లెవెల్ మాక్సిమం లిమిట్స్. అప్పుడు నేర్చుకుంటే మీకు ఏమవుతుందంటే మాక్సిమం కాలేజ్ అయిన అంటే 1 year లోపల ఏదో ఒక జాబ్ ఏం రాసినా వచ్చేస్తుంది మ్యాథ్స్ సంబంధించి. మైండ్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి అవేర్నెస్ ఉంటే. ఒకవేళ అప్పుడు మాక్సిమం మెంబర్స్ నేర్చుకోరు. మరి ఇప్పుడేం చేయాలంటే మ్యాథ్స్ అనేది సైన్స్ బేస్డ్ సబ్జెక్ట్ అండి. మ్యాథమెటిక్స్ ఒక సైన్స్ సబ్జెక్ట్ మీకు తెలుసు. డైరెక్ట్ గా బై హార్ట్ చేసే సబ్జెక్ట్ కాదు, అప్లికేషన్ ఓరియంటెడ్. ఓకేనా? సో మీరు చేయవలసింది ఏంటంటే నాన్ మ్యాథ్స్ అయితే మేజర్ గా ఆర్ మ్యాథ్స్ అయినా కూడా ఒక్కసారి ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఒక 6 months to 9 months హాఫ్ డే మీరు ఏమైనా చేయండి. హాఫ్ డే మాత్రం మ్యాథ్స్ అని చెప్పేసి ఒక స్వామిమాల వేస్తే ఎలా అయితే డైలీ పూజలు చేస్తారో మీరు కూడా మ్యాథ్స్ అనే ఒక పూజని చేయండి ఒక 6 to 9 months. ఆఫ్టర్ 9 months మీరు చాలా పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే, అప్పుడు మీరు ఏ ఎగ్జామ్ కి వెళ్ళినా జిఎస్ కొద్దిగా యాడ్ చేసుకుంటే రైల్వే లాంటి ఎగ్జామ్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఎన్టీపీసీ కానీ చాలా ఈజీ జాబులు వస్తాయి, ఎందుకని మేజర్ వెయిటేజ్ అది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా ఈ సందర్భంగా. రైల్వేలో గ్రూప్ డి క్యాడర్స్ అని లోయర్ గ్రేడ్ క్యాడర్స్ ఉంటాయి. బేసికల్ చిన్న పోస్టులే, శాలరీ కూడా అప్రాక్సిమేట్ గా ప్రెసెంట్ అయితే 28 తర్వాత 35 అవుతుంది వాళ్ళ పే. పక్కన పెడితే చిన్న క్యాడర్. కానీ ఏం జరుగుతుంది అంటే అది 100 marks ఆఫ్ ఎగ్జామ్. అది 100 marks కి అందులో మనకి మ్యాథ్స్ 55 ఉంటుంది, సైన్స్ 25 ఉంటుంది, రిమైనింగ్ 20 జిఎస్ ఉంటుంది. ఓకే, మీకు కట్ ఆఫ్ ఎప్పుడు కూడా 64-65 ఉంటుంది ఓబీసీకి. మీరు ఏ జోన్ రాసిన 19 zones లో పక్కన పెడితే మీరు అందులోనే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓసీ ఓపెన్ అన్రిజర్వ్డ్ మీకు ఒక 70 ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్. 70 దాటితే జాబ్ వచ్చేస్తుంది అనమాట. 64 క్రాస్ అయితే బీసీకి జాబ్ వచ్చేస్తుంది. 57-58 వస్తే ఎస్సీ ఎస్టీ కూడా జాబ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి 55 marks మ్యాథ్స్ ఉన్నాయి కదా, 55 లో 50 marks వచ్చి ఓకే సైన్స్ లో మీకు ఒక 25 వస్తే 65 ఓబీసీకి జాబ్ వచ్చేస్తుంది. కానీ రావు ఎవరికి. రీజన్ ఎందుకు చెప్పమంటారా? మీకు ఇందాక చెప్పిన పని వీరు చేయరు. జనరల్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారు, క్లాసుల్లో కూర్చుంటారు, మార్నింగ్ టైం అంతా కూడా ఇక కాలేజ్ అది పోదు మైండ్ నుంచి. ఏమని ఇంకా కాలేజ్ డేస్ లో
ఈ ఎంజాయ్మెంట్స్ తిరగడం ఇవి పోవు. ఇవి ఎప్పుడు పోతాయంటే 2-3 సార్లు ఫెయిల్ అయిన తర్వాత చుట్టుపక్కల రెస్పెక్ట్ పోయినప్పుడు పోతాయి. ఈ లోపు ఏజ్ కూడా అయిపోద్ది అనమాట. అవి పోకూడదంటే ఫస్ట్ స్టెప్ ఒక 1 or 2 years పాటు మీరు మైండ్ మార్చితే మీరు 22-23 కల్లా గవర్నమెంట్ సెక్టర్ సెట్ అయిపోతే లైఫ్ ఏం కోల్పోలే, ఇంకా చాలా ఉంది. ఓకే, అది ఒక్కటి గ్రహిస్తే చాలా అనమాట. మళ్ళీ కూడా ఏమైనా పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. అది ఒక ట్రాప్ అండి. అది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒక ట్రాప్. ఎలా ఉంటదంటే మీరు వెళ్తారు ఒక జాబ్ కి, లోయర్ గేట్ జాబ్ కి, అక్కడికి ఎవరో ఒక ఆఫీసర్ వస్తారు. మీకన్నా చిన్న ఏజ్ అయినా ఆర్ మీ ఏజ్ అయినా చూడగానే ఒక రకమైన ఈగో వస్తుంది. ఎందుకని నాకన్నా చిన్నగా ఉన్నారు, నా పైకి ఆడరు అని. మీరు వెంటనే సీరియస్ గా ఇంటికి వెళ్ళి ఏదో చేసేసి మేము కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తారు అన్నమాట, వాళ్ళ ప్రిపరేషన్. ఓకే, అలాగే సగం మందికి అందరూ అదే పని చేస్తారు. కానిస్టేబుల్ కామన్ కదా. సో ప్రిపరేషన్ తప్పు కాదు. నేను చెప్పేది నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒంటరిగా ప్రిపేర్ అయితే మీ మిస్టేక్స్ మీరు తెలుసుకునే లోపు 5 years క్రాస్ అయిపోతుంది. ఓకేనా, ఇంకొంతమందికి 10 years క్రాస్ అయిపోతుంది. అసలు ఎన్ని ఇయర్స్ వరకు మనం ట్రై చేయొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్? నార్మల్ గా లిమిట్ ఉంటుందా? ఉంటే బెటరా ఫర్ బెటర్ ఆప్షన్స్, బెటర్ కెరీర్? అంటే మీకు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చే వాళ్ళు ఎక్కువ మెంబర్స్ అనేవాళ్ళు స్కిల్ అదర్ స్కిల్స్ ఉండవండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ లో కానీ ఆర్ లాంగ్వేజ్ కోర్స్ ఏం చేయరు వీళ్ళు బేసిక్ ఎక్కువ మంది. ఓకే, లేకపోతేనేమో వారికి ఇన్నోవేషన్ థాట్స్ ఉండవు. ఏ థాట్ తో బేసిక్ నీడ్ ఉండదు. వాళ్ళు ఏ థాట్ తో వస్తారంటే మా ఫ్యామిలీలో ఎవరికి ఒకరిద్దరు జాబ్స్ ఉంటాయి, నాకు కూడా గవర్నమెంట్ జాబ్ వస్తే ప్రశాంతంగా ఉంటుంది కదా, ఈ వేలో వచ్చి ఇక్కడ స్టేబుల్ అయిపోతారు తప్ప ఈ లోపల ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ తో పాటు వారు అదర్ స్కిల్ డెవలప్ చేయడం కుదరదు. ఈ ఫీల్డ్ కి వచ్చాక హెవీ సిలబస్ ఉంటుంది. ఇంకా బాగా చెప్పాలంటే మీరు లైఫ్ లో గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ కి అయితే మీ 70-60 years లైఫ్ లో ఎంత నేర్చుకుంటారో మీరు ఒక ఎగ్జామ్ కి అంత నేర్చుకోవాలి. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ కి మరి మైండ్ రిసీవ్ చేసుకోవాలి కదా, దాని వల్ల కూడా లేట్ అవుతుంది. ఎక్కువ టైం స్పెండింగ్ అంటేనండి మేజర్ మిస్టేక్ అయితే మాత్రం నేను చూస్తుంది. ఎక్కువ మంది ఐఏఎస్లకు కానీ వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ ఐఏఎస్లు అయితే వారికి గైడెన్స్ దొరుకుతుంది కాబట్టి వారు 2-3 years ఐఏఎస్లు అవుతున్నారు. పేరెంట్స్ గానీ ఐఏఎస్లు కాకపోయినా బిజినెస్ మ్యాన్లు అయినా వాళ్ళకి అవేర్నెస్ దొరకదు. ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అవుతారు, వీరు పెద్దగా పట్టించుకోరు. వారికి కావాల్సిన తప్పదు కదా, మనీ రొటేషన్ కదా, దీనివల్ల ఇయర్స్ ఎక్కువ అయిపోతాయి అనమాట. సో ఏంటంటే వన్స్ ఫిక్స్ అయితే రండి, వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది గ్యారంటీ. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్ గా ఇందులో చివరి దాకా ఉండరు కాబట్టి. పాయింట్ నెంబర్ 1 ఉన్న పర్ఫెక్ట్ గా దాని మీద ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ పెట్టరు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇది డ్రై సీజన్, కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవబోతుంది నోటిఫికేషన్ సీజన్. ఇప్పుడు మీరు చూస్తే మెయిన్ ఏరియా గ్రూప్స్ కి అశోక్ నగర్ ఎంటీగా ఉందన్నమాట. ఎందుకని అందరు ఇంటికి వెళ్తారు, నోటిఫికేషన్ రాగానే వస్తారు, అప్పుడు మొత్తం చాలా సంవత్సరం మొత్తం చదువుతారు అనమాట. ఈ లోపల కొంతమంది ఇంటికి వెళ్లకుండా అదే అశోక్ నగర్ లో నోటిఫికేషన్ సంబంధించి చదివే వాళ్ళు ఉంటారు, వీళ్ళు సెటిల్ అవుతారు ఫస్ట్, వీరి తర్వాత వాళ్ళకి ఆప్షన్ వస్తుంది. అది గుర్తుంచుకో. ఇంత ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి. ఎన్ని ఇయర్స్ ముందు నుంచి మనము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రిపేర్ చేయాలి అంటే వారు మెంటల్లీ ఫస్ట్ ఫిక్స్ అవ్వాలండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ వైపు వద్దామా ఆర్ స్కిల్ఫుల్ గా మనం అదర్ ప్రైవేట్ సెక్టర్ కి వెళ్దాం, ముందు ఫిక్స్ అవ్వాలి. ఎప్పుడు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇంటర్ తర్వాత ఫిక్స్ అవ్వాలి. నిజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ వైపు వద్దామంటే మాత్రం కాంపిటీషన్ ఎక్కువ ఉంది, కానీ చదివే వాళ్ళు ఇయర్స్ మారే కొద్ది ఎక్స్పీరియన్స్ తో నాలెడ్జ్ వస్తుంది తప్ప నిజంగా స్టార్టింగ్ అయితే నాలెడ్జ్ రావడం లేదు మిస్టేక్స్ ఉండడం వల్ల. ఇటువైపు వస్తే మాత్రం ఎవరైనా గైడ్ అంటే మెంటర్ నుంచి వస్తే మాత్రం మీరు సబ్జెక్ట్ కోచింగ్ తీసుకుంటారు, మెంటర్ తప్పులు చేయనివ్వడం అనమాట. దాని వలన మీకు 5 years లో రావాల్సిన ఒక జాబ్ 2 years or 2.5 years లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. ఓకే.